ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 886వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని ధనధాన్య వివర్ధిని అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ధనధాన్య వివర్ధిన్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని యజ్ఞమునకు అవసరమైన ధనమును సమకూర్చు ధనాధ్యక్ష అని కీర్తించుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు ధనధాన్య వివర్ధిని అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఇంతకుముందు నామంలో యజ్ఞం చేసిన తర్వాత దక్షిణ సమర్పించనిదే ఆ యజ్ఞం సఫలం కాదు అని, యజ్ఞానికి విచ్చేసిన వారికి దాన ధర్మాలు చేయాలి అని తెలుసుకున్నాం. వీటికి ధనం అవసరం అవుతుంది కాబట్టి అమ్మవారు ధనాధ్యక్ష స్వరూపంలో ధనమును ప్రసాదిస్తారు అని తెలుసుకున్నాం. ధనమే కాకుండా యజ్ఞంలో సమర్పించడానికి ఆహుతులు అవసరమవుతాయి. ఈ ఆహుతులను అమ్మవారు భూమి స్వరూపంలో మనకు అనుగ్రహించి యజ్ఞం సవ్యంగా చేయడానికి అనుగ్రహిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. యజ్ఞంలో సమర్పించే సమిధలు అమ్మవారు అనుగ్రహించనిదే మనకు లభ్యం కావు. కాబట్టి ధనమును ధాన్యమును సమృద్ధిగా ప్రసాదించి యజ్ఞమును చేయించే స్వరూపంలో శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. మనం నివసించే ఈ భారతదేశంలో యజ్ఞములో సమర్పించే ద్రవ్యాలు పుష్కలంగా లభిస్తాయి. దీనికి కారణం అమ్మవారి అనుగ్రహమే. అమ్మవారి అనుగ్రహం ఈ దేశంపై మనపై పుష్కలంగా ఉంది కాబట్టి యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాలు అన్నీ మన చుట్టుపక్కలే లభిస్తాయి. అందుకే మనం నివసించే ఈ భూమి యజ్ఞ భూమి అని పిలువబడుతోంది. యజ్ఞమునకు అవసరమైన అన్ని వస్తువులు సమకూర్చి మనకు యజ్ఞం చేసే జ్ఞానమును అనుగ్రహించి అమ్మవారు యజ్ఞమును మనతో చేయించి మనలను ధన్యులను చేస్తున్నారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.